అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, శ్రీ గువ్వల బాలరాజు గారు, శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు, శ్రీ సండ్ర వెంకటరమణారెడ్డి గారు, సండ్ర వెంకట వీరయ్య గారు, శ్రీ దానం నాగేందర్ గారు, శ్రీ రాజాసింగ్ గారు, శ్రీ శ్రీధర్ బాబు గారు ఈ చర్చలో పాల్గొని వాళ్ళ సలహాలు ఇచ్చారు. అధ్యక్ష, కొందరు చాలా ఉత్తమమైన సలహాలు ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా గమనించాల్సింది ఉంది. అధ్యక్ష, మొన్న నేను నా యొక్క ఇంట్రడక్టరీ దాంట్లో చెప్పినటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ, ఈ రెవెన్యూ భూములు దీనికి సంబంధించినటువంటి చట్టాలు వ్యవస్థ ఒక రోజుతోని ఏదో గవర్నమెంట్ తయారు చేస్తే వచ్చినటువంటి కావధ్యక్ష. అనేక శతాబ్దాల నుంచి పరంపరగా చాలా చాలా సందర్భాల్లో చేయబడ్డటువంటి చాలా చాలా చట్టాల సమాహారంగా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంది. సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు 160-170 చట్టాల కింద ఇది ఉండేది. అధ్యక్ష, రెవెన్యూ వ్యవస్థ 160-170 యాక్ట్స్. మనం కొన్ని పూర్తి ఆ బ్రిటిష్ సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉంటే అవి అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు మిగతా పెద్దలంతా కూర్చొని ఇక అసలు తెలంగాణ కాంటెక్స్ట్, తెలంగాణ రిలవెన్సే కాదు, మనకు అవసరం లేదంటే వాటిని రిపీల్ చేసినాం. అధ్యక్ష, ఒక 4 చట్టాలు ఫైనల్ డేట్ అప్పుడు రిపీల్ చేసినాం. చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మిగిలి ఉన్న చట్టాల సంఖ్య 87. అధ్యక్ష, ఇప్పుడున్నాయి రైట్ నౌ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాల యొక్క సంఖ్య 87 యాక్ట్స్. మనం అన్నిటికన్నా తీసేస్తలేం. అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు కొన్ని చెప్పిన సూచనలు, ఈ ఆర్ఓఆర్ యాక్టే సర్వస్వం, ధరణే సర్వస్వం కాదు, చాలా చట్టాలున్నాయి ఇంకా కవరింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హోల్ ఇష్యూ. అవన్నీ ఉంటాయి. పెద్దెందో ప్రళయం బద్దలైపోయి ఏదో అయిపోద్దని ముచ్చట్లేదు. లేదు అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడు ఏవైతే గవర్నింగ్ లాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఇది డే టు డే ప్రజలకు బాగా ఇబ్బంది కలిగించి బాగా అవినీతికి ఆస్కారమై చాలా పెడదోరులు పడుతుంది. కాబట్టి దీంతో మనం టేకాఫ్ అవుతున్నాం. అధ్యక్ష, స్టార్ట్ అవుతున్నాం. ఇది ఇక్కడికే అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే, బిగినింగ్. దీని తర్వాత శ్రీధర్ బాబు గారు చెప్పిన దశకు భగవంతుని ఆశీర్వాదంతో నేను తప్పకుండా చేరుకుంటానే ఆశ నాకుంది. అధ్యక్ష, దీనికి ఎండ్ శాశ్వతం ఎప్పుడు వస్తుంది పరిష్కారం అంటే కంక్లూజివ్ టైటిల్ ఇస్తేనే. ఎస్, ఐ టోటల్లీ అగ్రీ. కాకపోతే దానిలో తిరగాల్సింది. అధ్యక్ష, శ్రీధర్ బాబు చాలా ఇంటెలిజెంట్గా చెప్పేసిండు, బట్ ఈక్వల్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమవుతుంది అధ్యక్ష, గవర్నమెంట్ మీద బేరింగ్ వస్తుంది. సపోజ్ మన సెక్రటరీ గారు ఇది టైటిల్ అని కంక్లూజన్ ఇచ్చినాం, కోర్టులో కొట్టుకుపోయింది అనుకోండి, దాన్ని కంపెన్సేషన్ ప్రభుత్వం కట్టాలి. మీరు అర్జెంట్గా ఇప్పుడు ఇవ్వాలి, రేపటి నుంచి మేము ఫైల్ కట్టాలి. అధ్యక్ష, తప్పకుండా ఇస్తాం శ్రీధర్ బాబు గారు, ఇప్పుడే ఇయ్యము. ఈ కంక్లూజివ్ టైటిల్ దిశగా మనం చేరుకునే పరిణతి కొంత సమయంలో వస్తుంది. అధ్యక్ష, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ గ్రేట్ స్టెప్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ షుడ్ బి అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్. ఏ ప్రభుత్వంలో ఇదివరకు ఆ సాహసం చేయలేదు. అధ్యక్ష, ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, చాలా 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 అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది. సర్వే అంటే ఏదో భయపడే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 20-30 ఏళ్ళకి చెప్పి భూభారత్ అనే ప్రోగ్రాం పెట్టింది. మన తమర్ జిల్లాలోనే చేసింది, నిజామాబాద్ జిల్లా. అది ఇప్పటికి కూడా ఇంకా కంప్లీట్ కాలే. అదంతా దానిలో వెళ్ళిపోయింది. అధ్యక్ష, మనకు మాట్లాడి కూడా లాభం లేదు. అది ఏ విధంగా కూడా మంచిగా ప్రూఫ్ కాలే. మనం చెప్తున్నది ఏంటంటే డిజిటల్ సర్వే చాలా కంపెనీలు ఉన్నాయి. అధ్యక్ష, మొన్న ఈ మధ్య నా నియోజకవర్గంలోనే ఇటిక్యాల, కొత్తపేట అనే గ్రామాలకు సంబంధించి వివాదం ఉంటే ప్రయోగాత్మకంగా దాన్ని చేయించినాం, పబ్లిక్ చేసినాం ఓపెన్గా ఊళ్ళో. ఎందుకంటే ప్రజల ముందే పెడితే అది వాళ్ళ బతుకు, వాళ్ళు పొద్దులేసి వాళ్ళు బతుతారు కాబట్టి పెట్టమంటే పెద్దగా రాలేదు. అధ్యక్ష, 576 ఎకరాల భూమికి సంబంధించి
జస్ట్ వెరీ ఫ్యూ కంప్లైంట్స్ డౌట్స్ వాళ్ళన్నీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళంతా క్లియర్ చేశారు. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇవి ఎట్లా ఉందంటే అధ్యక్ష మల్టీనాటి నేను వెళ్తూ ఒక రోజు నా పొలంకాడికి పోతూ మధ్యలో ఒక ఊరు ఆపి సడన్గా ఆపేసి అడిగినాం మిషన్ బయట నీళ్ళు బాగా వస్తున్నాయా ఏంది మీ పరిస్థితి అని. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. విచిత్రమైన కథ అధ్యక్ష. అంత మధ్య మా ఊరికి మొత్తం పట్టాణాలు వేస్తారని ఊరికే ఆ ఊరికే అదేం విచిత్రం అట్లా మిగిలిపోయింది. లక్ష్మాపూర్ గ్రామం అధ్యక్ష శామర్పేట మండలం. ఇప్పుడు మూడుచింతలపల్లి మండలం అయింది అది. ఎందుకంటే వీరారెడ్డి గారు అని చెప్పి చాలా ప్రముఖ నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి గారితో 69లో చాలా పెద్ద ఉద్యమకారుడు అధ్యక్ష. ఆ మూడుచింతలపల్లి వారి స్వగ్రామం. వారి మేడ్చల్ చంపిపోయింది కూడా ఉండి చాలా పెద్ద పోరాటం చేసి జైలు కూడా పోయిండు. ఆయన ఊరు కాబట్టి నేను అక్కడ పోయి ఆయన గౌరవ సూచన కొన్ని పనులు చేయాలని చెప్పి వీరారెడ్డి గారి ఊళ్ళో కొంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం. దాన్ని మండలం కావాలి మనుకొని ఇప్పుడు దాన్ని చేసినాం అధ్యక్ష. సో ఆ ప్రకారంగా ఆ గ్రామమే అసలు రికార్డు లేదు. వాళ్ళకి రైతు బంధు రాదు, బ్యాంక్ లోన్ రాదు, ల్యాండ్ టైటిల్ లేదు, అమ్ముదామని దానికి వాల్యూ లేదు. ఇప్పుడు అధ్యక్ష నేను చేస్తూ కొద్దిసేపటి ముందు చాలా వెంకటరెడ్డి గారిది నేను రాత్రి 12 గంటలకు కూడా నేను చాలా మంది మాట్లాడుతుంటా అధ్యక్ష. ఇలా చట్టం ఉంది కాబట్టి చర్చ కాబట్టి మంచిర్యాలని కనుక్కుందామని చెప్పి అనేక మంది మాట్లాడుతూ ఆ ప్రాసెస్లో మన సిపిఐ సెక్రటరీ గారితో మాట్లాడాను అధ్యక్ష. వారికి ఏదో ఇలా కార్యక్రమాలు రమ్మని రిక్వెస్ట్ కూడా చేసింది. మీరు రండి శాసనసభకు రండి దయచేసి మీరు ఏమైనా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వండి మనం మాట్లాడదామని చెప్పి వచ్చారు. వారు కూడా ఉన్నారు. వారి సొంత భూమి వారికి ఉన్నది 5 ఎకరాల భూమి. వాళ్ళ ఊళ్ళో కూడా ఇప్పటి వరకు సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని ఉంది. రేకొండ అనే గ్రామం చిగురుమాడు మండలం ఇంకా అన్సెటిల్డ్ ఉంది అధ్యక్ష. టిల్ టుడే ఈవెన్ టుడే ఇట్ ఇస్ అన్సెటిల్డ్. ఇట్లా కారణాంతరాలు ఏమైనప్పటికీ అనేకమైనటువంటి లొసుగులు లోపాలు కరెక్ట్గా యాక్యురేట్గా పట్టుకుందామంటే ఆ సర్వే మధ్యలో జరగకపోవడం. ఈరోజు ఒక ఆయన రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు బాగా నచ్చింది డిజిటల్ సర్వే, టోటల్ సర్వే. టీపన్స్ అనేవి తీసుకపోదామంటే వాటి ముట్టుకుంటూ చినిగిపోయేటట్టున్నాయి, అంత పాతపడిపోయినాయి కొన్ని జిల్లాలలో అని ఆ ఏడీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. ఇట్లా ఇది మల్టీ నాటి అంటే పీఠముడి అంటాం కదా అధ్యక్ష, బహుళ ముడులతోని కూడుకుంటే మల్టీ నాటి ఇష్యూ కింద కన్వర్ట్ అయ్యి దాంట్లో ఆ బలహీనతలోంచి నానా రకాల దుర్మార్గాలు నానా అరాచకాలు పెడదోరలు ప్రబలిపోతా ఉన్నాయి. దానికి ఆన్సర్ కావాలి. మరి ప్రేక్షకుల్లాగా పరిపాలకులు బాధ్యతలో ఉన్నవాళ్ళు ప్రేక్షక పాత్ర వహించడం క్రైమ్ అవుతుంది. ఎవరో ఒకరు ధైర్యం చేయకపోతే మరి కుదరదు. అయితే అధ్యక్ష ఇక్కడ కన్ఫ్యూజ్ కాబడలేదు, అసలే కావద్దు కన్ఫ్యూజ్ అయితే మొత్తం ప్రోగ్రామ్ గోల్ అయిపోతుంది. వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ వెరీ వెరీ క్లియర్. ర్యాండమ్ మనం ఒక ఇష్టమైన గ్రామానికి పోదాం అధ్యక్ష. దట్ విలేజ్ ఈజ్ డెఫినెట్లీ మేకింగ్ ఏ లివింగ్. ఆ గ్రామం బ్రతుకుతున్నది చక్కగా. ఎవరు పొలం వారుకుంది, ఎవరు కరెంట్ మీటర్ వాళ్ళకుంది, ఎవరు బోర్ ఉంది వాళ్ళకు, గెట్టున్నది, చెట్టు ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఎవరు బతుకు వాళ్ళే బతుకుతారు చాలా వరకు. ఆ ఒక పర్టికులర్ విలేజ్లో పంచాయతీలు ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు తమరి గ్రామమే ఉంది, నేనుండే గ్రామమే ఉంది, గౌరవ సభ్యులందరి గ్రామాలని. అవన్నీ గ్రామాలు బ్రతుకుని రోజు తనుకొని పడుకొని కొట్టుకుంటూ లేరు అధ్యక్ష. మనం ఊహించుకొని అంతా మొత్తం అంతగా లిటిగేషనే ఉంది అని అనుకోవాల్సిన అవసరం. లిటిగేషన్ పర్సెంటేజ్ వెరీ స్మాల్, వెరీ వెరీ స్మాల్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా అధ్యక్ష, చాలా చిన్న ఉదాహరణ. నేను ఐ వాజ్ టెస్టింగ్, ఎందుకంటే ఇది నా మనసులో ఉంది, ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను నాకు తెలుసు. 3 సంవత్సరాలను ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న విషయాన్ని నేను చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తా ఉంటాను. ఎవరు చెప్పకుండా నా పాటు నేనే అబ్జర్వ్ చేస్తాను. రైతు బంధు అధ్యక్ష ఈసారి నేను ఇన్సిస్ట్ చేసి నేనే ఎంబడబడి నిరంజన్ రెడ్డి గారికి, గౌరవ వ్యవసాయ మంత్రి గారికి చెప్పినాం. చాలా గట్టిగా వారు పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసినారు. ఈసారి అందరికి రావాలని మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్తే చేసినారు. మ్యాక్సిమం ఎఫర్ట్ చేసినారు. రైతు బంధు ఇచ్చినటువంటి భూమి అధ్యక్ష మొన్న ఈ విడత రైతు బంధు ఎంత, ఏ భూమికి ఇచ్చినాం, ఎంత భూమికి ఇచ్చినామంటే 1,45,58,000 ఎకరాలకు ఇచ్చినాం అధ్యక్ష. 1,45,58,000 ఎకర్స్కు రైతు బంధు ఇచ్చినాం.
మొత్తం రైతులు మన ఇచ్చే రైతుల సంఖ్య 57,90,000 మంది రైతులకు ఇచ్చాం అధ్యక్ష. 57,90,000 ఇచ్చినటువంటి డబ్బు 7,279 కోట్ల అధ్యక్ష. 7,279 crores. ఇది కూడా ఎట్లా ఇచ్చినామంటే అధ్యక్ష విత్ ఇన్ 48 hours ఇచ్చేసాం. 48 గంటలలో. అందరికీ తెలుసు, గౌరవ సభ్యులు వారి వారి నియోజకవర్గాలకు తెలుసు. సండ వెంకట వీరయ్య గారు అయితే నాకు అప్పుడు కలిసినప్పుడు చెప్పినారు, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చి ఈరోజు సభలో కూడా చెప్పినారు. అంతే లోకమంతా కూడా వారికి పడాయి. సో పడ్డాయి విత్ ఇన్ 48 hours. ఇక్కడ గమనించాల్సిన గౌరవ తమ ద్వారా గౌరవ సభ్యులు గమనించాల్సిన అంశం ఏంటంటే మనం కన్ఫ్యూజ్ కావద్దని అందుకే చెప్తాం. 1,45,58,000 ఎకరాలకు వేచిన తర్వాత నేను ఇంటెలిజెన్స్ ద్వారా మరో ద్వారా అన్ని జిల్లాలు చాలా సీరియస్ నిఘా పెట్టుకుంటున్నాను అధ్యక్ష. ఏం జరిగింది గ్రౌండ్ మీద? ఎందుకంటే డబ్బు కదా అధ్యక్ష. మనం అందరం గ్రామాలకు వెళ్ళి మనం అందరం కాపోలేము. నా డబ్బు వీరికి వచ్చింది అనుకోండి, ఇంకోళ్ళకి వచ్చినప్పుడు నేను ఊరుకుంటున్నా, పెద్ద గడబడి చేస్తా, గందరగోళం చేసేస్తా. ఇది సక్రమంగా పడ్డదా పడలేదా, ఏమైనా అవకతవకలు పడ్డాయా, వెళ్ళేది మళ్ళీ ఇంకొక ఆయన పడ్డదా అనేది చాలా నేను సీరియస్గా దీన్ని తెలుసుకున్నాను. ఎక్కడి నుంచి కూడా ఏ ఒక్క గ్రామం నుంచి కూడా కంప్లైంట్ రాలేదు. నో. కొంత డబ్బు ప్రభుత్వం వేసిపోయి ఉండొచ్చు. ఎందువల్ల అక్వైర్ చేసిన భూమి కానీ ఇంకా మార్చలేదు, దాని పేరు పోయి ఉంటుంది. అట్లాంటిదైనా స్వల్పం కొంత పోతే పోయి ఉంటుంది. కానీ నాకు రాలేదన్న అసలు లేకుండానే పోయింది అధ్యక్ష. ఈసారి అందరికి వచ్చింది, ఒకళ్ళది ఇంకోళ్ళకి రాలేదు. వస్తే చాలా గలాట జరుగుతుంది, చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అండ్ దిస్ వెరీ క్లియర్లీ స్పీక్స్ అవర్ విలేజెస్ ఆర్ నాట్ ఫైటింగ్, అవర్ విలేజెస్ ఆర్ మేకింग ए लिविंग. अब सुबह शाम हर कोई नहीं लड़ रहा है लड़ने वाले जरूर, लड़ने वाले 16,000 केसेस रेवेन्यू कोर्ट में है, एक 2,000 कोर्ट हाई कोर्ट में भी है. इतने ही है. ఈ దీంతో మొత్తం అసలు ప్రపంచమంతా లిటిగేషన్లో ఉన్నది అనే భావనలో మనం కూరుకోపోవద్దు అధ్యక్ష. దేర్ ఈజ్ లిటిగేషన్, बट द पार्ट इज वेरी वेरी स्मॉल. क्लियर है, साफ है, लोग अपने जिंदगी जी रहे, वो बहुत बड़ा हिस्सा है. इसको हम पहले क्लियर कर देते हैं, దీన్ని సాఫ్ చేసేద్దాం. కావాలి కూడా ధర్మం. అప్పుడు ఏమైతుంది అధ్యక్ష, సభ్యులు అనేక మంది సభ్యులు చెప్తున్నారు, గౌరవ సభ్యులు, నేను వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పినారు. ఒక ఆయన అసైన్ విషయం చెప్పినారు, ఇంకోటి చెప్పినారు, వాస్తవాలు అవన్నీ ఇక్కడ వారి నియోజకవర్గంలో వాళ్ళు వెళ్ళినప్పుడు లేదా వాళ్ళకి దరఖాస్తు రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, వాళ్ళకి రిప్రజెంటేషన్ వచ్చింది కాబట్టి చెప్పారు. ఇంచుమించు ఇప్పుడు అందరికి అవకాశం ఇస్తే అందరు సభ్యులు అవే చెప్తారు అధ్యక్ష. సేమ్ ఇష్యూస్ అంతటా ప్రివిలేజ్గా ఉన్నాయి. వాటన్నిటి పరిష్కారం కావాల్సిందే, వన్ వే ఆర్ అదర్, తప్పకుండా కావాలి. అది అయితే అధ్యక్ష పరిష్కారం డెఫినెట్గా అయితే. ఒక్క విషయం నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా. ఒక పద్ధతి జరుగుతున్నప్పుడు దాని నుంచి మార్పు అంటే జనరల్గా మానవ నైజం అధ్యక్ష. మనుషులు వీ డోంట్ యాక్సెప్ట్ చేంజ్, మార్పును అంత సులభంగా అంగీకరించాం. ఈవెన్ వైల్ సిట్టింగ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ చేంజ్ ఆల్సో వీ కంటిన్యూ టు ప్రొటెస్ట్. మార్పు ఒడిలో కూర్చొని మార్పు జరుగుతుంటే కూడా మనం దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది మానవ నైజం. ఎనీ చేంజ్ అంత ఈజీగా మనం డైజెస్ట్ చేసుకోం, అంత సులభంగా అంగీకరించాం. ఇక్కడ కూడా సహజంగానే ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటిది ఒక చట్టంతో అంత మొత్తం మారిపోయే పరిస్థితి వస్తుందంటే కొంచెం రకరకాల అనుమానాలు వస్తాయి. ఏకైతా అవుతా చాలా వస్తాయి. రావడం సహజమే, తప్పు కూడా లేదు. ప్రశ్నలు ఉత్పన్నమైంది, అందులో కూడా తప్పు లేదు. అవన్నీ క్లారిఫై కావాల్సింది. కొన్నిటికి తక్షణ సమాధానాలు దొరుకుతాయి, కొన్నిటికి కోర్స్ ఆఫ్ టైంలో. అందుకే నేను చెప్పినట్లయితే ఇది ఆరంభం. ఈ మొత్తం వ్యవహారాన్ని క్లీన్ చేయడానికి, ఒక పరిశుభ్రమైన వాతావరణం తేవడానికి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సజెస్ట్ చేసినట్టు కంక్లూజివ్ టైటిల్ దిశగా మన ప్రయాణం పకడ్బందీ అడుగులు పడడానికి ఇది దోహదం చేస్తుంది. ఆ దిశగానే ప్రభుత్వం స్టార్టప్ అవుతాం. దీనిలో మనకేమర్థమవుతుంది అధ్యక్ష, 1,45,58,000 ఎకరాలకు రైతు బంధు ఇస్తే
స్టడీస్ అప్పుడు కాకుండా ఎవరు వాళ్ళు తీసుకొని ఆనందంగా వాళ్ళు అవి ఇట్లనే అధ్యక్ష మనం కొంత ఇయ్యలే ఆఫీసర్ పంపిణీ ఇయ్యలే బ్యాంకులకు వెళ్ళిపోయింది వాళ్ళ అకౌంట్. ఇక్కడ మన ఫైనాన్స్ సెక్రటరీ గారు వేసేస్తే విత్ ఇన్ మినిట్స్ ఎలక్ట్రానికల్ సాయంతో వెళ్ళిపోయింది. నో దఫ్తర్, నో దరఖాస్తు, నో రసీద్, నో మసీద్. లంచం ఇచ్చేయలేదు, అయ్యలేదు, అవ్వలేదు, సాక స్టేట వెళ్ళిపోయింది. అంటే వివాదం తక్కువ ఉందని అర్థం కదా అధ్యక్ష. ద అమౌంట్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ వాట్ వీఆర్ ఎస్టిమేటింగ్ is up to the tune of 1,60,00,000 acres or maybe little more. 1,45,000 కు 45,500 కు ఇది క్లియర్గా పోయిందన్నప్పుడు అంత పెద్ద మనం బెంబేలు ఎత్తాల్సి భయపడాల్సిన అవసరం లేదు. పొజిషన్ మీద కొంతమంది ఎక్కువ జాగాను అనుభవిస్తుండొచ్చు, పాస్బుక్లో తక్కువ ఉండొచ్చు, ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు అధ్యక్ష. ఇవి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అవి. నాకు కూడా నా స్వానుభవంలో కూడా అటువంటి అనుభవం నాకు ఏదైంది అధ్యక్ష. మాకు ఒక పక్కకు పెద్ద పీస్ ఆఫ్ ల్యాండ్ ఉండే, మేము దాన్ని చేస్తూ 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 పోతాం, చివరికి పోతే మా భూమి తక్కువ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఒక 20 ఏళ్ళ కింద వచ్చాను. ఇదేంటని ఆ టీపని గీపని అంతా తెప్పించి కొలిపిస్తే మా పక్కకు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఉందో భూమి వాళ్ళకున్నది, దానిలో 8 ఎకరాలు మాది కలిసి ఉంది అధ్యక్ష. వాళ్ళందరూ సార్ ఇది మీదే మీద తీసేసుకొని ఇచ్చేసి ఇవి జరిగినాయి. దీనికి కూడా అనేక కారణాలున్నాయి, చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి కారణాలని. దీనికి ఎవరో ఒకరు బాధ్యులు కాదు. అది కాకుండా जागीर अबालिशन कब तक होते रहता? अब है कहाँ जागीर? कोई जागीर है? कोई जागीरदार है? इसमें क्या हो रहा है? ఈ జాగీర్ అబాలిషన్ యాక్ట్ పేరు మీద ఎందుకంటే ఎవడో మక్తదారు నాకు ఇచ్చిండు, నాకు ఎవడో జాగీర్ ఇచ్చిండు, నాకు వీడిచ్చిండు, నాకు వాడిచ్చిందని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తెచ్చుకుంటే కోకోలలుగా ఈ దుర్మార్గులంతా రకరకాల కథలు చేస్తూ ఉంటారు. ఇనాం అబాలిషన్ యాక్ట్ దాని టైం బౌండ్ అధ్యక్ష. పలానా సంవత్సరం నాటికి ఎవరు అవుతున్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ టెనెన్సీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయండి అనే చట్టం. అది ఎప్పుడో గతించిపోయింది జమానాలు. ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాం. మనం ఎందుకు కొనసాగిస్తారో మనకు తెలియదు. దాంట్లో కూడా అన్ని పిచ్చి పిచ్చి కేసులు, పనికి మాలిన కేసులు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, ఇట్లాంటి ఎన్నో తిలువలు పలువలు జరుగుతూ ఉంది. వీటన్నిటి నివారణ ఏంది అంటే అప్డేట్ కావాలి, డిజిటైజ్ కావాలి. అదేవిధంగా ల్యాండ్ కోఆర్డినేట్స్ అలాట్ కావాలి ప్రతి సర్వే నెంబర్. దట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. అప్పుడు ఏ గొడవ ఉండదు. అన్నిటికి కూడా ఆన్సర్ ఖచ్చితంగా టోటల్ సర్వేనే ఆన్సర్. దట్ ఈస్ ది ఓన్ली आंसर है, वेरे आंसर ले। सर्वे एक बार कर दिया तो दूध का दूध, पानी का पानी। अब कौन बोलता उसके बारे में? उसके बाद कोई बात ही नहीं है। द बेस्ट आंसर फॉर ऑल द इश्यूज, ऑल द प्रॉब्लम्स is the total survey. That is the reason the government has taken a decision, conscious decision, to undertake a total survey. ముందు నేను కూడా అనుకున్న అధ్యక్ష, భయపడ్డా. నాకు కూడా వాస్తవానికి ఏ 3-4 ఏళ్ళు పడుతుందో సర్వే అంటే చాలా పెద్ద వ్యవహారం కదా. కానీ భగవంతుని దయ వల్ల టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్, మోడర్న్ వరల్డ్ చాలా తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. క్వికెస్ట్ పాసిబుల్ టైంలో జరిగే అవకాశం. చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి, సరే పరంపరగా ముందుకు వస్తూ ఉన్నారు. తలాకో జిల్లా ఇవ్వండి సార్, మీకు వీలైన తొందరగా చేసి పెడతామని వస్తూ ఉన్నారు. అనేక రకాలుగా వస్తూ ఉన్నారు. మనకు అది పెద్ద సమస్య అని నేను అనుకుంటలేను అధ్యక్ష. ఆ విధంగా దాంట్లో ముందుకు పోతాం. అవన్నీ కూడా జరుగుతాయి అధ్యక్ష. శ్రీధరబాబు గారు మిత్రుడు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఈ చట్టం గిట్ల సంగతి అని చెప్పి సేవింగ్ క్లాజ్ అని పెడతారు శ్రీధరబాబు గారు. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ మనం కూడా పెట్టుకున్నాము. ట్రబుల్ షూటర్ అని కూడా ఇంకోటి పెడతారు. ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ ఏదైనా ట్రబుల్ వచ్చినట్టయితే ఏం చేయాలి, డిఫికల్టీ అని ఒకటి పెడతారు. మన చట్టంలో ఉంది, మనం కూడా పెట్టాం. ఎనీ డిఫికల్టీ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ అది పెట్టుకుంటాం అధ్యక్ష. ప్రొవిజన్ కామన్గా పెడతారు. అది మనం కూడా పెట్టుకున్నాం కాబట్టి మనకు అంత పెద్ద సమస్యలు రావు. డబ్బులు ఏదైనా వస్తే ఏముందంటే దాన్ని ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేసుకుంటాం. ఒక విల్ కావాలి, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. చట్టం పగడబంది అమలు చేయాలనుకున్న తర్వాత నాట్ ఎ బిగ్ డీల్, ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. హౌస్ సెషన్లో ఉంటే యాక్ట్ చేసుకుంటాం, లేదంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేసుకోవడం రొటీన్ ప్రాక్టీస్. అది గవర్నెన్స్లో
మళ్ళీ హౌస్ కాగానే దాన్ని బిల్ చేసుకుంటాం. ఈ సహజంగా జరిగేది అధ్యక్ష, అందరికి తెలిసే విషయమే. బట్ అంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అయితే అధ్యక్ష ఇప్పుడు మిగిలిన యాక్ట్లన్నీ కూడా అట్లే ఉంటున్నాయి, తీసేస్తలేము. కొన్ని ఉన్నాయి, 2-3 ఉన్నాయి, రాబోయే రోజుల్లో తీసేస్తాం, వాటిని రిపీల్ చేస్తాం. అవసరం లేదు. దాంట్లో నుంచి మళ్ళీ కొద్దిగా లిటిగేషన్ పుట్టుకొస్తుంది కాబట్టి, అనవసరమైనటువంటి గందరగోళాలు వస్తున్నాయి కాబట్టి అది ఒకసారి ఇంకా సమీక్ష చేయమని చెప్పి నేను దీంతోనే పాటు పెడదామని అనుకున్నాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి, మా లా సెక్రటరీ గారికి, ఇతర ఎక్స్పర్ట్స్ చెప్పినాం. లెట్ ఇట్ నాట్ బి హేస్టీ. ఏదైనా పేదలకు ఉండే ప్రొడక్షన్ గిట్ట పోగలదు ఆయనతో తొందరపాట్లో, కాబట్టి తర్వాత చూడండి వాటిని చెప్పినాం. అవి కన్వీనియంట్గా మెల్లగా చూస్తారు అధ్యక్ష, తొందర ఏం లేదు. దీంతో ఒక బిగినింగ్ వస్తుంది మనకు. దీని తర్వాత అందరు కూడా ఇంకో మాట చెప్తున్నారు, మాకు స్పష్టత ఉంది అధ్యక్ష. 2-3 విషయాలలో చాలా స్పష్టత ఉంది. ఒకటి, ఇంకో విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇది ప్రజలకు తెలవాలి. నేను ఎవరినో విమర్శించడానికో ఇంకో దానికో చెప్తలేను. గతంలో అవలంబించబడ్డ విధానం ఏదైతే ఉందో చాలా చాలా అశాస్త్రీయంగా ఉంది. అసైన్మెంట్ విచ్ వాజ్ డన్ వాజ్ మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ అన్సైంటిఫిక్. భూములు పంచడం అంతే. ఆ పంచిన ఎట్లుందంటే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్టలు పెట్టినది ఉన్నది అధ్యక్ష. ఇలా సూర్యాపేట జిల్లా మఠంపల్లి కథ ఏంది అధ్యక్ష? ఆడ ఉండేది 15,000-1,600 ఎకరాల భూమి మీద 9,000 ఎకరాలకు సర్టిఫికెట్ ఇచ్చింది. 9,000, 9,000 ఎకర్స్కి ఇచ్చారు. ఇష్టారాజ్యం. ఏది పడుతుంది? మెదక్ జిల్లా శివంపేటలో 200 ఎకరాలు ఉంటే 600-700 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. ₹1,00,000 ఎకరం అయ్యా అధ్యక్ష. ఇట్లా బిస్కెట్లు అమ్మినట్టు. వీడి కాగితం మొత్తం వీడు పోను, వాడు రాను. రోజు ఆయన సైదిరెడ్డి గారు అని చెప్పాడు ఎమ్మెల్యే ఆడ మన హుజూర్నగర్లో. ఆ పోలీసు కేసులకు పరిష్కారం చేయలేకనే చచ్చిపోతున్న సార్ నచ్చింది మనం. ఏందా అంటే వీటిని ఇచ్చిన నేను ఏం చేయాలి? పరంపరగా ఏళ్ళ తరబడి ఇస్తావు. ఇటువంటి దాష్టికాలు జరిగినాయి అధ్యక్ష. ఇంతకుముందుగా అసైన్మెంట్ అంటే ఎలక్షన్ అవుతుందంటే సర్టిఫికెట్లు ఇచ్చుడు. నా ఊళ్ళో అధ్యక్ష, నా సొంత నేను పుట్టిన ఊళ్ళో పరంపోగున్నది 90 ఎకరాలు, 91 ఎకరం. సర్టిఫికెట్లు ఇచ్చారు 136 మందికి. 120 ఎకరాలకు ఇచ్చి పడేసారు. దానిలో ఒక బాట లేదు, గెట్లు చూపెట్టలేదు. ఈ కొసకున్నాడు ఆ కొసకు ఎట్లా పోవాలి అధ్యక్ష? బాట లేకపోతే ఎగిరిపోవాలి హెలికాప్టర్. ఎంత అశాస్త్రీయంగా అంటే, ఇచ్చిన భూమి ఎందుకు అధ్యక్ష మనం భూమి ఇస్తాం? ఎందుకు ఇస్తాం? ద అసైన్మెంట్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్. వై ది గవర్నమెంట్ ఈస్ అసైనింగ్ ఎ ల్యాండ్? ఇట్ షుడ్ సర్టన్లీ హ్యావ్ ఎ పర్పస్. ఆ పేద కుటుంబానికి ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ భూమి ఒక ఎకనామిక్ యూనిట్ కావాలి. అది చేసుకొని వాళ్ళు బతకాలి. అది అసైన్మెంట్ పర్పస్. అది రాజకీయ పర్పస్ అయిపోయింది అధ్యక్ష. నువ్వు ఎక్కువ వంచినవా అంటే నువ్వు ఎక్కువ వంచినవా, నువ్వు ఎక్కువ ఇచ్చినావా నేను ఎక్కువ ఇచ్చాను. జాగానే చూపెట్టలేదు, సర్టిఫికేట్ ఇచ్చేసాడు. దిక్కు దివాణం లేకుండా ఇచ్చేసాడు. గెట్లు చూపెట్టలే. ఇప్పుడు వాళ్ళంతా కొట్టుకొని వస్తున్నారు. అన్సెటిల్డ్. దాన్ని సర్వే చేయలే, ఏం చేయలే. ఒక్కొక్క విడతలో ఇచ్చేస్తాం, 1,00,000 సర్టిఫికేట్లు పంచుతాం. పంచుడే ఎన్ని విడతలంటే చెప్పరాదు. ఓట్లు వస్తేనే అయిపోయాయి పంచుడే సర్టిఫికేట్. ఇట్లా జరిగింది. ఐఎమ్ సారీ టు సే, బట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు అదే ఉంది. అవే తగాదాలను ఎక్కువ. పంచినము అని చెప్పిన భూమి తక్కువ, పంచిన సర్టిఫికెట్లు ఎక్కువ. పలుకొట్టుకొని తలకాయలు పలుకొట్టుకొని వస్తాను. దానికి పరిష్కారం రావాలి. ఇట్లా అనేకమైన సమస్యలు. సర్వే చేయకుండా ఇవ్వడం, గెట్లు చూపెట్టకుండా ఇవ్వడం, పొజిషన్ ఇవ్వకపోవడం, కాగితాలు ఇచ్చి మేళాలు పెట్టి కాగితాలు ఇచ్చి, అది ఆ రాజకీయ పరమైనటువంటి అసైన్మెంట్లు చాలా పరంపరగా చాలా ఎక్కువ జరిగినాయి అధ్యక్ష. అది కూడా పెద్ద జటిలమైన సమస్య కూర్చుంది. ఇప్పుడు చాలా సమస్యలు లేదు దాంట్లో. ఇప్పుడు నేనున్న గ్రామంలో 20 కూడా నా పక్కకే దళితుల భూమి ఉంది అధ్యక్ష. 376 ఎకరాలు ఇస్తే వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా అడిగి పోయి పాదయాత్ర చేసి తిరిగి దాన్ని డెవలప్ చేయమని పిలిపించి మాట్లాడి దానికి అంతా కంప్లీట్ 100% డ్రిప్ ఇరిగేషన్ పెట్టించి కొద్దిగా ల్యాండ్ లెవెలింగ్ చేసి చేస్తా ఉన్నాం. అది కూడా ఇవ్వలెక్కనో ఇవ్వలేదు. ఆయన 5 ఎకరాలు దుంతాడు, ఒక 3 ఎకరాలు దుంతాడు.
ఆయనకు కాయిదా ఉందని ఇదివరకు ఆయనకు రానేలేదు ఆయన కన్ఫ్యూజన్. సో ఆల్ దీస్ థింగ్స్ నీడ్ టు బి రెక్టిఫైడ్. ఈ తప్పులను కూడా పోవాలంటే ఓవర్ నైట్ సెలవు ఇవి 50 ఏళ్ళు కూడా 60 ఏళ్ళు కూడా 30 ఏళ్ళు కూడా జరుగుతూ వచ్చినటువంటి ఈ తప్పుల దొంతర మొత్తం ఒక స్ట్రోగుల్నే పోతుందా అధ్యక్ష? స్టెప్ బై స్టెప్ 1 by 1 పోతుంది. కానీ చాలా వాటికి సమస్యలకు పరిష్కారం చాలా సమస్యలకు ఈ రోజున్న 99% సమస్యలకు పరిష్కారం డెఫినెట్గా సర్వేనే చెప్తుంది. సర్వే ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్, ద బెస్ట్ ఆన్సర్. పొద్దున అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు వక్ఫ్ ల్యాండ్ వాట్ ఈ స్టేట్ ఈజ్ 100% కరెక్ట్. ఎస్ 77,000 పైచి ఇప్పుడు డీటెయిల్స్ ఐ హ్యావ్ ద డీటెయిల్స్. సర్వే వాజ్ అండర్టేకెన్. సర్వే వక్ఫ్ ల్యాండ్స్ అధ్యక్ష 1962 to 1973 a survey was conducted. From 1982 నుంచి 2003 దాకా 62 నుంచి 2003 దాకా ఇది చూడండి ఎంత అద్భుతమైన పరిపాలన. వక్ఫ్ ల్యాండ్ మీద వాళ్ళకున్న శ్రద్ధ పలానూళ్ళని నేను అంటలేను అధ్యక్ష. 62 నుంచి 2003 దాకా ఎవరు పరిపాలన చేసిన అందరికీ తెలుసు. ఏ పార్టీలు ఉండేనో అధికారం అందరికీ తెలుసు. వక్ఫ్ భూముల వాళ్ళు కనబడుతున్న శ్రద్ధ ఎంత గొప్పగా ఉందంటే సర్వే చేయడానికి ఒక 12 ఏళ్ళు వాటి గజెట్లు 62 గజెట్లు ఇష్యూ చేశారు. ఆ 60 ఇప్పుడున్నాయి అంతే ఇంత ఉన్నాయి దప్తరాల కర్రలు కట్టుకున్న సాంబార్ ఉంది. ఆ నదీం గారిని పిలిపించాను సెక్రటరీ గారు. ఎగ్జాక్ట్ క్యా హై ఏ తమాషా हो रहा है, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, బికాజ్ ఐ నీడ్ టు టెల్ ద హౌస్ టుడే. 1962 నుంచి 2003 వరకు గజెట్ ఇస్తేనేమైంది, సర్వే జరుగుతూనేమైంది. ఇంకో సర్వే జరిగింది అది అట్లే పెండింగ్ ఉంది. ఇది జరిగిన కథ. ఇక బతుకుతాయా అధ్యక్ష? వక్ఫ్ భూములు ఉంటాయా? కాకులు గద్దలు కొట్టుకోపోయారు. ఇష్టం అరాకి జరిగిపోయిందండి.